హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం బైనామియల్ థియరంలో ఎంసెట్ జేఈఈ ఐపీ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా సమ్స్ చెప్పుకుంటున్నాము. ఇంటర్మీడియట్ అనే దానికంటే కూడా ఈ ఎంసెట్ జేఈఈ ఆ ఎగ్జామ్స్కి సమ్స్ అన్ని కూడా బాగా ఉపయోగపడతాయి. మనం సమ్స్ని సెట్స్గా విభజించుకొని సమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఇది ప్రాబ్లం సెట్ 1. ప్రాబ్లం సెట్ 1లో సెకండ్ సమ్ ఇది. క్లాస్ నంబర్ 9. ప్రూవ్ దట్ C1 minus 2C2 plus 3C3 minus 4C4 plus and so on equal 0. C1 minus 2 into C2 plus 3 into C3 minus 4 into C4 plus and so on equal 0 అని చూపండి అనేది మన సమ్ ఇది. నేను చూద్దాం ఇప్పుడు. సొల్యూషన్లో LHS తీసుకుంటున్నాం. LHS ఈక్వల్ టు C1 minus 2C2 plus 3C3 minus 4C4 plus and so on. ఇక్కడ బైనామియల్ పవర్ ఎంత అంటే బైనామియల్ పవర్ ఏమైనా ఉందా? బైనామియల్ పవర్ ఏం లేదు, ఇక్కడ కనిపించట్లా. ఈ 2, 3లు అనేవి కోఫిషియెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి C2కి కోఫిషియెంట్ 2, C3 కోఫిషియెంట్ 3. ఇవి 2, 3లు కోఫిషియెంట్ బైనామియల్ పవర్స్ కాదు. బైనామియల్ పవర్ ఏంటంటే ఎన్గా తీసుకుంటాం. దీనికి బైనామియల్ పవర్ ఏంటి? ఎన్గా తీసుకుంటాం. ఎలాగంటే 1 + x హోల్ పవర్ n అంటే C0 plus C1x plus C2x² plus C3x³ plus and so అని చెప్పి రాస్తాం. రాసినప్పుడు ఇక్కడ ఈ బైనామియల్ పవర్ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఈ ఎక్స్పెన్షన్లో. అంటే పైన యాక్చువల్గా NC0, NC1, NC2, NC3 అని ఆ n అనేది రాయకుండా డైరెక్ట్గా C0 plus C1x plus C2x² plus C3x³ అని చెప్పి ఇలా రాస్తుంటాం. కాబట్టి ఇక్కడ కూడా బైనామియల్ పవర్ అని ఉంటుంది. ఆ బైనామియల్ పవర్ని మనం ఎన్గా తీసుకుందాం. ఎన్ఏ అంటే దాన్ని ఎలా రాయొచ్చు? దట్ ఈక్వల్ టు NC1 minus 2 into NC2 plus 3 into NC3 minus 4 into NC4 plus and so on. This equal to NC1. NC1 అంటే ఎంత? వాల్యూ ఎంత? NC1 అంటే n. ఎలా? NCR ఫార్ములా తెలుసు కదా. NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ విధంగా NC1 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దిస్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ n. కాబట్టి NC1 అంటే ఎంత? n. ఇలా NC1 మైనస్ NC1 అంటే n మైనస్ 2 ఇంటూ NC2. NCR ఫార్ములా ప్రకారం రాసేట్టు. NC2 అంటే n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ r అంటే ఎంత? 2 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ NC3 n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 4 ఇంటూ NC4 n ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈక్వల్ టు n మైనస్ 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆపేసేస్తున్నాం ఎందుకంటే డినామినేటర్ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఉంది. n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆపేసేసాం. n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై
2 factorial. 2 factorial into 2 into 1 into n minus 2 factorial plus 3. 3 into n factorial. n factorial అంటే n into n minus 1 into n minus 2 into n minus 3 factorial by 3 factorial. 3 factorial అంటే 3 into 2 into 1 into n minus 3 factorial minus 4 into ఆ స్టెప్ కింద రాస్తున్నాం మైనస్ 4 into n factorial అండి n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4 factorial by 4 factorial into n minus 4 factorial కదా 4 factorial అంటే 4 into 3 into 2 into 1 into n minus 4 factorial plus and so on. చూడండి ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ n minus 2 factorial n minus 2 factorial క్యాన్సిల్ ఇక్కడ 3 ఉంది న్యూమరేటర్లో 3 డినామినేటర్ 3 క్యాన్సిల్ n minus 3 factorial n minus 3 factorial క్యాన్సిల్ ఇక్కడ 4 ఉంది న్యూమరేటర్లో 4 డినామినేటర్లో 4 ఉంది క్యాన్సిల్ ఇక్కడ n minus 4 factorial n minus 4 factorial క్యాన్సిల్ అవుతాయి ఇంకా మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏంటంటే that equal to n minus n into n minus 1 by 1 అని రాయాల్సిన పని లేదు కానీ రాస్తున్నాను n into n minus 1 by 1 అని ప్లస్ n into n minus 1 into n minus 2 by 2 into 1 minus n into n minus 1 into n minus 2 into n minus 3 by 3 into 2 into 1 ఇంకేమైనా ఉన్నాయా అవే ప్లస్ అండ్ సో ఆన్ దిస్ ఈక్వల్ టు n అనేది అన్నిట్లో ఉంది n మైనస్ n into n minus 1 by 1 plus n into n minus 1 into n minus 2 by 2 into 1 minus n into n minus 1 into n minus 2 into n minus 3 by 3 into 2 into 1 plus and so on. కాబట్టి n అనే టర్మ్ n అనే కాన్స్టెంట్ అన్ని వాటిలో అన్ని టర్మ్స్లో కూడా ఉంది కాబట్టి n కామన్ తీసుకుంటే n ఆఫ్ ఇక్కడ ఏముంటుంది 1 మైనస్ n minus 1 by 1 ప్లస్ n minus 1 into n minus 2 by 2 into 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ అయ్యొచ్చు కదా 2 ఫ్యాక్టోరియల్ మైనస్ n కామన్ తీసాం n minus 1 into n minus 2 into n minus 3 by 3 into 2 into 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు ప్లస్ అండ్ సో ఆన్ దిస్ ఈక్వల్ టు ఇప్పుడు n మైనస్ 1 కానీ మనం n అనుకుంటే క్యాపిటల్ n మైనస్ 1ని n మైనస్ 1 ఈక్వల్ టు క్యాపిటల్ n అనుకుంటున్నాం ఏముంది అప్పుడు n ఇంటూ 1 మైనస్ క్యాపిటల్ n బై 1 ప్లస్ n మైనస్ 1 అంటే n అనుకున్నాం కదా n ఇంటూ అప్పుడు n మైనస్ 2 ఏమవుతుంది n మైనస్ 1 అవుతుంది బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ n into n minus 1 into n minus 2 by 3 factorial plus and so on.
ఇక్కడ డినామినేటర్స్ లో 2 ఫ్యాక్టర్ 3 ఫ్యాక్టర్ 4 ఫ్యాక్టర్స్ అలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 1 అంటే 1 ఫ్యాక్టరియల్ అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని 1 అంటే 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టరియల్ అంటే 1 కదా, కాబట్టి 1 1 ఫ్యాక్టరియల్ అనేది రాయొచ్చు. చూడండి, ఇక్కడ n-1 అని క్యాపిటల్ N అనుకున్నాము, n-1 అని క్యాపిటల్ N అనుకున్నాం. ఇది n. అప్పుడు n-2 ఏమవుతుంది? n-2 రావాలంటే ఇక్కడ -1 ఇంకొక -1 యాడ్ చేసి అనుకోండి, n-2 అవుతుంది. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ -1 యాడ్ చేస్తే రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి కదా, n-1. అలా n-2 వల్ల క్యాపిటల్ n-1 అవుతుంది, n-3 వల్ల క్యాపిటల్ n-2 అవుతుంది. అంటే అక్కడ ఉన్న ఒక అంకె తగ్గుతుంది. ఇలా దిస్ ఈక్వల్ టు n×1 అంటే సరే nc0 అని రాసుకోవచ్చు. nc0 అంటే 1. ఇక్కడ n/1 ఫ్యాక్టోరియల్ అంటే n. ఇది n అంటే nc1 అని రాయొచ్చు. దీన్ని nc1 క్యాపిటల్ N. ఎందుకంటే మనం ఈ స్మాల్ n ని క్యాపిటల్ N's లోకి కన్వర్ట్ చేసాం కాబట్టి 1 అంటే nc0 అని రాస్తున్నాము. క్యాపిటల్ N అంటే అది nc1కి ఈక్వల్ అవుతుంది, ప్లస్ n×n-1/2 ఫ్యాక్టోరియల్. డినామినేటర్ 2 అనేది ఉంది కాబట్టి పైన 2 టర్మ్స్ ఉండాలి, కింద ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఎంతకి ఈక్వల్ అవుతుందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు nc2 మైనస్ nc3 ప్లస్ అండ్ సో ఆన్ వస్తాయి. ఆ టర్మ్స్ వస్తాయి. 1 అంటే nc0, n అంటే nc1, n×n-1/2 ఫ్యాక్టర్ అంటే nc2 అవుతుంది, n×n-1 ఫ్యాక్టర్ అంటే nc3 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి పైన 3 టర్మ్స్ ఉండాలి. 1 2 3 టర్మ్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇది ఏమవుతుంది, nc3 ప్లస్ అండ్ సో ఆన్. ఈ స్టెప్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్రాకెట్లో ఆల్ ఆర్ బైనామియల్ కోఎఫిషియెంట్స్, పాజిటివ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అండ్ నెగిటివ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఆర్ హియర్. ఇక్కడ ఇందులో సరిద్విపది గుణకాలు ఉన్నాయి, బేసి ద్విపది గుణకాలు ఉన్నాయి. సరిద్విపది గుణకాలు, బేసి ద్విపది గుణకాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా రాసుకోవచ్చు అంటే n/nc0 ప్లస్ nc2 ప్లస్ nc2 అంటే వాటికి విడదీసి రాస్తున్నాం. సరిద్విపది గుణకాలు ద్విపది గుణకాలు, బేసి ద్విపది గుణకాలు బేసి ద్విపది గుణకాలకు రాస్తున్నాం. nc0 ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్, nc2 ఆల్సో ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఏమొచ్చుద్ది, ప్లస్ nc4 ప్లస్ అండ్ సో ఆన్. ఆ విధంగా బేసి ద్విపది గుణకాలు మొత్తం అన్నీ కూడా మైనస్, ఆల్ ఆర్ నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి చూడండి. -nc1 ఆడ్ బైనామియల్ కోఎఫిషియంట్, nc3 అని కూడా ఆడ్ బైనామియల్ కోఎఫిషియంట్, మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ కామన్ తీస్తే nc1 ప్లస్ nc3 ప్లస్ nc5 ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఇవి సమ్ ఆఫ్ ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్స్, సమ్ ఆఫ్ ఆడ్ బైనామియల్ కోఎఫిషియంట్స్. దిస్ ఈక్వల్ టు n ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్స్. ఎంత అవుతుంది వాల్యూ అంటే 2 power
క్యాపిటల్ N మైనస్ 1. ఎందుకంటే ఇక్కడ ఈ బైనామియల్ పవర్కి క్యాపిటల్ N కదా, n-1 మనం క్యాపిటల్ N అనుకున్నాం కాబట్టి ఇక్కడ 2 power n-1 మైనస్ ఆడ్ బైనామియల్ కోఎఫిషియంట్, సమ్ ఆఫ్ ఆడ్ బైనామియల్ కోఎఫిషియంట్స్, ఇది కూడా అంతే 2 power క్యాపిటల్ N-1. ఎందుకంటే the sum of even binomial coefficients equal to the sum of odd binomial coefficients. సరిదిద్దుపది గుణకాల మొత్తము బేసి ద్విపది గుణకాల మొత్తానికి సమానము. కాబట్టి NC0 ప్లస్ NC2 ప్లస్ NC4 ప్లస్ అండ్ సో ఆన్ ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 2 power n-1. అలాగే NC1 ప్లస్ NC3 ప్లస్ NC5 ఇది ఎంతకి సమానం అవుతుందంటే అది కూడా అంతే 2 power n-1. కాబట్టి 2 power n-1 మైనస్ 2 power n-1 అంటే 0. దిస్ ఈక్వల్ టు n into 0. This equal 0. This equal to RHS. Therefore, LHS equal to RHS. ఇక్కడ ఈ ప్రాబ్లం మీకు రావాలంటే అంటే ఎక్స్ప్రెషన్ చేసుకునే విధంగా ఉండాలి, NCR ఫార్ములా గుర్తుండాలి, ప్లస్ సమ్ ఆఫ్ ది ఆడ్ బైనామియల్ కోఎఫిషియంట్స్, సమ్ ఆఫ్ ది ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఆ ఫార్ములా అది గుర్తుండాలి 2 power n-1 అనేది. అదే సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటే 2 power n అవుతుంది, 2 power n అవుతుంది. సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటే 2 power n. అలా కాకుండా సమ్ ఆఫ్ ది ఆడ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ అన్నా ఆర్ సమ్ ఆఫ్ ది ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్స్ అన్నా ఎంత అవుతుందంటే 2 power n-1. ఇలా ఇది గుర్తుపెట్టుకోవాలి. therefore C1 minus 2C2 plus 3C3 minus 4C4 plus and so on equal 0. Hence we proved LHS equal to RHS.